భారత్ మీద వాణిజ్య ఆంక్షలు పెట్టాక వాణిజ్య చర్చలు కూడా అయిపోయినాయి. భారతదేశమే పక్కన పెట్టేసింది. ట్రంప్ కూడా ఆ రోజున అందుకని మేము చర్చలు పక్కన పెట్టేస్తున్నామని చెప్పాడు. ఏది రష్యా నుండి మీరు ఆయిల్ కొనడం ఆపేదాకా మేము చర్చలు పక్కన పెట్టేస్తున్నాం అన్నాడు. అయితే భారత ప్రభుత్వం ఆ తర్వాత మనం కూడా ఆగిపోయాం, ఎవరి పని వాళ్ళని చేసుకున్నాం. మొన్న ట్రంపే భారత్తో చర్చలు సాగుతున్నాయి, త్వరలో మంచి పరిష్కారం లభిస్తుందని నా మంచి మిత్రుడైనటువంటి మోడీతో మాట్లాడగలనని ఆశిస్తున్నానని చెప్పాడు. వాస్తవానికి ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చే రోజున ఎట్లాంటి చర్చలు జరగట్లేదు. అయితే ఆ తర్వాత ఇప్పుడు అమెరికా బృందం భారతదేశానికి వచ్చింది. ఎందుకయ్యా అంటే $4 బిలియన్ విలువైనటువంటి P-81 మ్యారిటైమ్ పెట్రోల్ ప్లేన్స్ని భారతదేశానికి అమ్మడానికి సంబంధించి, అంటే పీకల మీద కత్తి పెట్టి కొనుక్కోమని చెప్పడం, మన అవసరాన్ని గుర్తించి ఇప్పుడు ఇక్కడికే వచ్చి అమ్ముతాం అని చెప్తుందన్నమాట. ఇప్పుడు ఇది మనం కొంటాం ముందుకు వచ్చామంటే అప్పుడు కొన్ని ఆంక్షలు సడలించేటటువంటి వ్యవహారము లేదా వాణిజ్య చర్చలు నెక్స్ట్ ఫేజ్లో రన్లోకి తీసుకొచ్చేటటువంటి కథ నడుపుతారనమాట.